నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఉప్పల్ గ్రౌండ్లో టాస్ ఓడి తొలుత సన్ రైజర్స్ బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. యువ సంచలనం అభిషేక్ శర్మ మొదటి నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్ 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లు ఎంత ప్రయత్నించినా అభిషేక్ జోరును అడ్డుకోలేకపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బాల్స్తో ఢిల్లీ బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఒత్తిడిలో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులకు పరిమితమైంది. దీంతో హైదరాబాద్ 47 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో హైదరాబాద్ వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని జోస్ మీద కనిపిస్తోంది. ఈ విక్టరీతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో భారీ లాభాన్ని పొందింది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్లలో 4 గెలిచిన హైదరాబాద్ మొత్తం 8 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. దీనివల్ల రాజస్థాన్ రాయల్స్ ఒక ప్లేస్ దిగజారి 4వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం బెంగళూరు, రాజస్థాన్, హైదరాబాద్ సమానంగా 8 పాయింట్లతో ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ థర్డ్ ప్లేస్ను కైవసం చేసుకుంది. మరోవైపు ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలోనే కొనసాగుతుంది. 6 మ్యాచ్ల్లో 3 గెలిచిన ఢిల్లీకి ప్రస్తుతం 6 పాయింట్లున్నాయి. అయితే ఈ ఓటమితో ఆ జట్టు నెట్ రన్ రేట్ క్షీణించింది. పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా హైదరాబాద్ తాజా విజయంతో ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరంగా మారింది.